హాయ్ అండి. నా పేరు రాజు. సెప్టెంబర్ 28 ఎపిసోడ్ 'నేనే హీరో నీవే జీరో చుక్కలన్నీ ఉన్నా' అన్న ఒక సాంగ్ ఉంటుంది కదా, 'మజ్ను' సినిమాలోది సాంగ్. సేమ్ నాగార్జున గారిదే. ఆ సాంగ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో షో స్టార్ట్ అవుతుంది. తర్వాత నాగార్జున గారు హాయ్ హలో నమస్తే అని చెప్పేసి సోమవారం నుంచి గురువారం వరకు మీరు చూశారు, ఫ్రైడే ఏం జరిగిందో నేను చూపిస్తాను రండి అని చెప్పేసి ఆయన చూపిస్తారనమాట. ఇక్కడ ఆదిత్య ఓం గారు మాట్లాడతారు నబీల్తో. నబీల్ నిఖిల్ క్లాన్లో నేను సెట్ అవ్వను నబీల్ అని చెప్తే, నబీల్ అంటాడు అవును సెట్ అవ్వరు మీరని చెప్తారు. తర్వాత ఆదిత్య ఓం గారు 4 వీక్స్ నేను ఆపోజిషన్లో ఆడాను కదా, ఇప్పుడు మళ్ళీ సడన్గా ఈ టీంలోకి సెట్ అవ్వలేను నేను నబీల్ అంటే, నబీల్ కూడా అంటాడు అవును సడన్గా నువ్వు ఈ టీంలోకి వెళ్ళడం కష్టం అవుతుంది మీకు అని అంటే, అక్కడ ఆదిత్య ఓం గారు అడుగుతారు ఏమంటే సీత నిఖిల్ సాంగ్ అంటే ఏంటి అంటే, ఏదో ఒకటి వాళ్ళిద్దరి గురించి ఏదో జరుగుతుంది అన్నట్టుగా సాంగ్ అంటే ఏంటి అని అడిగితే, సాంగ్నా అంటే సాంగ్ ఏంటన్నా ఏంటి మాట్లాడుతున్నావు అన్న నువ్వు అని అంటే, అదే మన సీత నిఖిల్ మధ్య ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా జరిగిందా అని ఆదిత్య ఓం గారు అడుగుతారు. దానికి నబీల్ ప్రాబ్లం ఏముందన్న, సీతకి యాక్చువల్గా నిఖిల్ అంటే ఇష్టమే, ఇందులో పెద్ద ప్రాబ్లం ఏముంది, అసలు ప్రాబ్లం లేదు, సీతకి నిఖిల్ అంటే ఇష్టం అని చెప్తారు. ఆదిత్య ఓం నాకు తెలియదే విషయం అని చెప్పేసి ఆదిత్య ఓం గారు అంటారు. అదేంటన్నా నీకు తెలియదు అంటే, తెలియదు నేను ఈ హౌస్లో ఉన్నాను కానీ నాకు ఏం తెలియట్లేదు, ఇక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియట్లేదు, నేను ఎందుకు ఉన్నానో అర్థం అవ్వట్లేదు అని ఆదిత్య ఓం గారు అంటారు. తర్వాత నీకు సీత గురించి నిఖిల్ గురించే కాదన్నా, నీకు ఎవరి గురించి ఏం తెలియదు అన్నట్టుగా నబీల్ చెప్తాడు. తర్వాత స్పాన్సర్ టాస్క్ అనమాట. ఇక్కడ ప్రేజ్మా అంటే దుస్తులకు సంబంధించి అనమాట. ఆ ప్రేజ్మా స్టైల్ వాక్ అని ఒక టాస్క్ పెడతారు. అందులో ఏంటంటే ప్రేజ్మా వాళ్ళు మన ఆడవాళ్ళకి లెగ్గిన్స్ పంపిస్తారు అనమాట, బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళకి. సో అందులో ఏంటంటే ఆ లెగ్గిన్స్ వేసుకొని ర్యాంప్ వాక్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ సీత ర్యాంప్ వాక్ చేస్తుంది, తర్వాత సోనియా, నెక్స్ట్ యష్మి, తర్వాత నైనిక, తర్వాత ప్రేరణ అండ్ విష్ణు, మొత్తం వీళ్ళందరూ లేడీస్ అందరూ ర్యాంప్ వాక్ చేస్తారు. దానికి ఏంటంటే మన మణికంఠతో గిఫ్ట్ హ్యాంపర్స్ ఇప్పిస్తారు. సో ఇక్కడతో ఈ మన స్పాన్సర్ టాస్క్ అవుతుంది. దాని తర్వాత సోనియా అండ్ మణికంఠ వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ మనోడు అడుగుతున్న దానికి సోనియా అక్కడి నుంచి లేచి నాకు ఇబ్బంది పెట్టగన్నట్టుగా బయటకు వచ్చేస్తారనమాట. అంటే మరి నామినేషన్ గురించి మాట్లాడుతున్నాడో మరి దేని గురించి మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ అక్కడ ఏంటంటే గుసగుసలు సరిగ్గా వినిపించట్లేదు అనమాట, చిన్న చిన్న పదాలు. సో అలా చెప్పేసి అక్కడి నుంచి సోనియా గారు వచ్చేస్తారు. ఇక్కడ నిఖిల్ అండ్ పృథ్వీ, యష్మి అండ్ సోనియా గుసగుసలు ఆడతారు. గుసగుసలు అంటే మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే పృథ్వీ చెప్తా ఉంటాడు విష్ణుప్రియ గురించి అనుకుంటా. చెప్తా ఉన్నప్పుడు నిఖిల్ మాట్లాడుతూ ఉంటాడు. నిఖిల్ మైక్ సరిగ్గా పెట్టుకోరు అండ్ సోనియా కూడా మైక్ సరిగ్గా పెట్టుకోరు అండ్ యష్మి. ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు మైక్ పెట్టుకోకపోతే బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది. పృథ్వీ మీకు మైక్ సరిగ్గా ధరించండి, సోనియా మీరు మైక్ సరిగ్గా ధరించండి అని చెప్తే, ఈ టైంలో నబీల్ అంటే వాళ్ళు పడుకుని ఉంటారు, కాంతార టీం వాళ్ళందరూ పడుకుని ఉంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్కి తక్కువ నబీల్ లెగిస్తాడు అనమాట. నబీల్ లెగిసి కళ్ళు ఇలా పెట్టుకుని ఇలా 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 అనుకుని ఏంటి బిగ్ బాస్ ఈ టైంలో పడుకున్నది లేపేస్తారేంటి బిగ్ బాస్ అని చెప్పేసి ఆ సైకిల్ చేస్తాడనమాట. ఈ టైంలో ఏంటర్ బాబు అనౌన్స్మెంట్ అన్నట్టుగా. అయితే ఇక్కడ నబీల్ ఏమంటాడంటే, బిగ్ బాస్ నిద్ర ఒక్కసారే కదా సార్ వస్తుంది, రోజుకి ఒక్కసారి నిద్ర వస్తుంది, అంటే పడుకునే టైం నైటే కదా, పడుకున్నప్పుడు మళ్ళీ మీరు డిస్టర్బ్ చేస్తే మళ్ళీ నిద్ర ఎలా వస్తుంది బిగ్ బాస్ అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత నెలలో అదే మన కళలో మనోడు ఏమనుకుంటాడంటే సౌదీలో ఉన్నాడట, డ్రీమ్లో సౌదీలో ఉన్నాడట. సౌదీలో ఉండి కబాబులు తింటున్నాడు రోడ్డు మీద. ఆ టైంకి నిఖిల్ అండ్ యష్మి కనిపించారట. కరెక్ట్గా బిగ్ బాస్ నుంచి నిఖిల్ మైక్ ధరించు, యష్మి మైక్ ధరించని అనౌన్స్మెంట్ వస్తేలోకి ఆ పేర్లని ఆ సౌండ్కి లేచిపడింది అనమాట. ఏంటి బిగ్ బాస్ ఎలా చేశారన్నట్టుగా మనోడు అంటుంటే దానికి విష్ణుప్రియ అండ్ సీత నవ్వుతూ ఉంటారు. నెక్స్ట్ నాగార్జున గారు హౌస్లోకి ఎంటర్ అయిపోతారు. హౌస్లోకి ఎంటర్ అయ్యే ముందు ఆడియన్స్తో అంటారు హౌస్లో గుసగుసలు ఏంటో తెలుసుకుందాం రండి అని చెప్పేసి హౌస్లోకి ఎంటర్ అయిపోయి హాయ్ అంటే, సార్ మీ లుకింగ్ చాలా కూల్గా ఉన్నది సార్ అని చెప్పేసి సీత చెప్తుంది. అప్పుడు ఆయన ఏమంటాడు ఐ యామ్ మై నాట్ బీ కూల్, నేను అంత కూల్గా ఏమీ లేను అని అంటే హౌస్ అంతా సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అయిపోయిన తర్వాత రిలాక్స్ బాయ్స్, ఏదో సరదాగా అన్నాను రిలాక్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని చెప్తాడు ఆయన. తర్వాత
అమ్మయ్య అనుకుంటారు మొత్తం హౌస్ మేట్స్ అందరూనే. ఇక్కడ ఆదిత్యవర్మ గారు స్టోర్ రూమ్కి వెళ్ళి తీసుకురండి అక్కడికి వెళ్ళి అని చెప్తారనమాట. అయితే ఇక్కడ ఆదిత్యవర్మ గారు వెళ్ళే టైంకి హౌస్ మేట్స్ అంటారు, సార్ 9కి వెళ్తానన్నారు కాబట్టి 9కి పంపించండి సార్ అని చెప్తే, సర్లే అయితే ఆదిత్యవర్మ గారు అదే ఆయన్ని వెనక్కి వచ్చామని చెప్పేసి 9కి పంపిస్తారు. ఇక్కడ నాగార్జున గారు యష్మి హౌస్లో ఎంతమంది బాయ్స్ ఎంతమంది గర్ల్స్ ఉన్నారు చెప్పు అంటారు. అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే మణికంఠనే అన్నది కదా, బాయ్స్ కింద తీసేసి నలుగురే ఉన్నారు అన్నట్టుగా చెప్తుంది కదా, సో దానికోసం ఇక్కడ రిపీట్ చేశారనమాట. అది అయిపోయిన తర్వాత యష్మి చెప్తుంది 5 బాయ్స్ 6 గర్ల్స్ ఉన్నారని. ఇంతకుముందు 4 బాయ్స్ అని చెప్పింది కదా, దానికోసం అడిగారు అనమాట. సరే తర్వాత మాట్లాడుకుందాం అన్నట్టుగా వదిలేస్తారు దాన్ని. తర్వాత ఏటి లెక్క అంటే లెక్క పెట్టి చెప్తుంది అనమాట యష్మి. 1 ఇటు లెక్క పెట్టి చెడుతున్నావు అర్థం అవ్వట్లేదా ఎంతమంది ఉన్నారు అన్నట్టుగా ఆయన సరదాగా అంటారు. తర్వాత నాగార్జున మనం ఆడబోయే ఆట పేరు జీరో హీరో. జీరో హీరో అంటే ఎవరైతే హీరో అయితే వాళ్ళ మెడలో అదే తల మీద కిరీటం పెట్టాలి, జీరో అయిన వాళ్ళకి మాత్రం స్టాంప్ గుద్దాలన్నమాట. అంటే ఇక్కడ బొగ్గు మీద స్టాంప్ గుద్దాలి. అయితే యష్మి ఏంటంటే, సార్ ఏదో ఒక రోజు 100% నబిల్కి నేను కాంపిటీషన్ ఇస్తాను సార్ అని చెప్పేది. నాగార్జున గారు ఏమంటారంటే, ఎవరినో చూస్తూ ఆటలు ఆగిపోతున్నావు కదా అంటారు. ఎవరినో అంటే ఇక్కడ సోనియా గారు అంటారు కదా, నా ఆట నువ్వు ఎప్పుడు చూసావులే, పృథ్వీ నిఖిల్ని చూస్తానే నువ్వు మొత్తం వాళ్ళనే చూస్తున్నావు అన్నట్టుగా ఆవిడ అంటుంది కదా. ఆ డైలాగ్ని తీసుకొచ్చి ఇక్కడ వేశారు. ఇక్కడ వేసిన తర్వాత ఎవరిని చూస్తూ సార్ నేను ఎవరిని చూస్తూ అని అనుకుంటుంది. వెంటనే నాగార్జున గారు ఏమంటారంటే, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాంలే అక్కడితో అని చెప్తారు. చెప్పేసి నెక్స్ట్ జీరో ఎవరు అనిపిస్తున్నారమ్మా నీకు? నైనిక అదే యష్మి అని అంటే, సార్ నాకు కూడా నైనికనే అనిపిస్తుంది సార్. అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనకంట చెప్పాడు కదా జీరో అని, అలాగ తీసుకొచ్చి బొగ్గు మీద స్టాంప్ వేస్తారనమాట జీరోకి. హీరోకి అయితే కిరీటం పెడతారు. అదే యష్మి ఏమంటుందని నాకు కూడా నైనికే అనిపిస్తుంది సార్. దీని గురించి నేను ప్రేరణ కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే అమ్మాయిలు అంటే నైనికలో ఎక్కడ కాన్ఫిడెన్స్ కనిపించట్లేదని మన ప్రేరణ అండ్ యష్మి మాట్లాడుకున్నారట. గేమ్ అయిపోయిన తర్వాత ఏమన్నా ఒపీనియన్ ఉంటే మాట్లాడడం లేదు. గేమ్ అయిపోయిన తర్వాత కూడా తన ఒపీనియన్ చెప్పట్లేదట, సైలెంట్గా కూర్చుంటుందట. ఎక్కడికన్నా వెళ్ళి ఒక దిక్కున సైలెంట్గా కూర్చుంటుందట. అందుకని నాకు అనిపించింది కొంచెం డల్ అయినట్టు అనిపించింది, ఫోకస్డ్గా లేదని. అందుకే నేను నైనికని చెప్తున్నానంటే సేమ్ మనకంట చెప్పిందే తను డల్గా ఉన్నట్టుగా చెప్తే, సరే మరి ఇంత ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు కదా నాకు కూడా సేమ్ అనిపిస్తుందని, సరే అయితే నేను మళ్ళీ చెప్తారనమాట. నైనిక నేను చెప్పేది ఏమిటంటే సేమ్ థింగ్, అంటే ఆల్రెడీ మణికంఠ ఏం చెప్పాడో నేను అదే చెప్తున్నాను, అలాగే యష్మి ఏం చెప్పిందో అదే నేను చెప్తున్నాను అని చెప్తారు. తర్వాత ఇక్కడతో యష్మి బాగా ఆడారని చెప్పేసి అంటే హీరో అని చెప్పేసి నబీల్ని, జీరో అని చెప్పేసి నైన్కి ఇచ్చింది కదా. నెక్స్ట్ నాగార్జున గారు నబీలు రామ్ అని చెప్పేసి నబీల్ని పిలుస్తారు. నబీల్ పిలిచిన వెంటనే నాగార్జున గారు చప్పట్లు కొడతారు, ఎందుకంటే బాగా ఆడవయ్యా నువ్వు అని చెప్పేసి. మొత్తం హౌస్ మేట్స్ అంతా చప్పట్లు కొడతారు. అక్కడ ఆడియన్స్ కూడా నాగార్జున గారు ముందు ఉంటారు కదా ఆడియన్స్, వాళ్ళు కూడా చప్పట్లు కొడతారు. నెక్స్ట్ ఇక్కడ చప్పట్లు కొట్టిన తర్వాత అంటారు, ఆల్రెడీ చప్పట్లు కొట్టాం నీకు బాగా ఆడావు కాబట్టి ఈ వీక్ అంతా అని చెప్పి, తర్వాత నీ ఇమిటేషన్ కోసం ఇంకొకసారి చప్పట్లు అని మళ్ళీ కొడతారనమాట. అంటే ఇమిటేషన్ చేశారు కదా ఆదిత్యవర్మ గారు, బాగా చేశాడు అది. ఆయన అది సేమ్ దింపేశాడు. నేను ఫన్ జనరేట్ అయింది నేను ఎపిసోడ్లో. నెక్స్ట్ ఇక్కడ ఆడియన్స్ అయిపోయింది కదా, నబీల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్తాడు. తర్వాత నాకు ఒకటే అర్థం కాలేదు నబీల్, నాకు ఒకటి అర్థం కాలేదయ్యా, హౌస్లో ఉండడం ఏంటి, ఆ సౌదీ ఏంటి, ఆ గుసగుసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు అని అడిగితే సేమ్ ఇందాక చెప్పిన మ్యాటర్ చెప్పాడు. సార్ నిన్న రాత్రి పడుకున్నాం సార్, సౌదీ వెళ్ళినట్టు కబాబు తిన్నట్టు ఆ టైంలో నిఖిల్ అండ్ యష్మి కళ్ళలో కనిపించారు సార్. కరెక్ట్గా ఆ టైంలో బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్, నిఖిల్ మైక్ వేసుకో, పృథ్వీ మైక్ వేసుకో, యష్మి మైక్ వేసుకో అని వచ్చింది సార్ అని చెప్తే, వాటి గురించి వస్తుంది సార్ అంటే ఇక్కడ మళ్ళీ అంటారనమాట మైక్ గురించి తర్వాత మాట్లాడదాం సరేనా అని చెప్తారు. ఇక్కడ మైక్ గురించి తర్వాత మాట్లాడదాం అంటే మన మణికంఠ అలా కొడతాడు కదా మైక్ని పట్టుకుని, సో దాని గురించి ఇక్కడ సెటైర్. ఇందాక ఏమేశారు,
దాని గురించి యష్మి దగ్గర ఒక మాట అన్నారు కదా, చూస్తూ ఉండిపోయి దాని గురించి మళ్ళీ మాట్లాడితే అక్కడ వీడియో రెడీ అవుతుందన్నమాట. సో తర్వాత చూద్దామని చెప్పారు. ఇక్కడ మైక్ గురించి తర్వాత మాట్లాడదామని మళ్ళీ ఒక రాయి వేశారనమాట. నెక్స్ట్ నబీల్ హీరోలాగా అంటే ఇక్కడ నబీల్ హీరో ఎవరు? నబీల్ అంటే, సార్ హీరోలాగా అయితే నాకు పృథ్వీ కనిపించాడు సార్, చాలా బాగా ఆడుతున్నాడు సార్ అని చెప్పాడు. తర్వాత ఏమని చెప్పాడంటే, సార్ బెలూన్ అని మేక్ ఉంది కదా, ఆ టాస్క్లో 100% ఆడాడు సార్, అది సింగిల్ హ్యాండ్తో, అది 3 hours పట్టుకున్నాడట. నాగార్జున గారు చెప్తారు. చాలా బాగా ఆడాడు సార్, నాకు గట్టి కాంపిటేటర్ పృథ్వీ అవుతాడు సార్. సో పృథ్వీ మాత్రం చాలా బాగా ఆడాడు సార్, ఫెంటాస్టిక్గా ఆడాడు సార్ అంటే, అక్కడ నాగార్జున గారు ఏమంటారంటే, చప్పట్లు కొట్టండి పృథ్వీకి కూడా, ఆ 3 hours ఉన్నాడని చెప్తారు. చెప్పిన తర్వాత మధ్యలో ఆ 3 hoursలో కూడా పాటలు పాడుతూ, తర్వాత ఈ పాటలు పాడుతూ అరుస్తూ మొత్తం మీద 3 hours ఉన్నాడు కాబట్టి చాలా బాగా చేశారు అన్నట్టుగా చెప్తారు. ఏమ్మా విష్ణుప్రియ ఏంటమ్మా బాగా చేశాడా అంటే, సార్ చాలా బాగా చేశాడు సార్ చాలా అని చెప్తారు. తర్వాత విష్ణుప్రియ ఏం చేస్తుందంటే నవ్వుతూ ఉంటుంది అనమాట. తర్వాత నాగార్జున గారు, ఏంటి విష్ణు నవ్వుతున్నావు, డోపర్మైనా ఎక్కువైందా అంటారు. జస్ట్ బికమ్ ఏ డోపర్మైన్ అని, అంటే డోపర్మైన్ ఎక్కువైందని చెప్పేసి జస్ట్ సరదాగా అంటారు. నెక్స్ట్ నబీల్, సార్ ఇక్కడ విష్ణుప్రియ ఏం చేస్తుందంటే మా సొంత క్లాన్కి సపోర్ట్ చేయట్లేదు కానీ పృథ్వీకి సపోర్ట్ చేస్తుంది సార్ అంటారు. ఎందుకంటే అక్కడ బెలూన్ టాస్క్లో అక్కడ కమాన్ పృథ్వీ అంటది కానీ కమాన్ నబీల్ అని అందు. ఎందుకంటే తను పృథ్వీకి సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ నబీల్ అంటాడు అనమాట, మా సొంత క్లాన్కి ఏం సపోర్ట్ చేయట్లేదు, తనకే సపోర్ట్ చేస్తుంది సార్ అని చెప్పేసి అంటాడు. తర్వాత నాగ్, జీరో ఎవరు నబీల్ అయితేనే అంటే, సార్ మణికంఠ సార్ అని చెప్పాడు. దేనికి మణికంఠ అని మళ్ళీ అడుగుతారనమాట. సార్ ఇతనికి అంత క్లారిటీ లేదు, మణికంఠకి 4 weeks ఉన్నా కూడా అంత క్లారిటీ లేదు సార్. హౌస్లో ఉన్న 11 మెంబర్స్లో ఎవరైనా నామినేట్ చేయొచ్చు, కానీ ఇక్కడ హౌస్లో ఉన్న 11 మెంబర్స్లో ఎవరినైనా నామినేట్, కానీ మణి మాత్రం తనకి ఎవరు క్లోజ్గా ఉంటున్నారో వాళ్ళకి నామినేట్ చేస్తున్నాడు. దగ్గరగా ఉండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఏమన్నా మైనస్ పాయింట్స్ ఉంటే తీసుకుని నామినేట్ చేసేస్తున్నాడు సార్, నాకు అది నచ్చలేదని చెప్తాడు. ఎందుకంటే నామినేట్ చేశారంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి కదా, అంటే ఒక ఫ్రెండ్షిప్ చేయడం, ఆ ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత వాళ్ళతో క్లోజ్ అయ్యి వాళ్ళ మైనస్ పాయింట్స్ ఏమన్నా తీసుకుంటే వాటి మీద పెట్టి నామినేట్ చేస్తున్నాడు. సో అంటే నామినేషన్ అంటే ఇంటికి పంపించేయడమే కదా సార్, నాకు అది నచ్చలేదు సార్, అందుకని నేను 0 అనుకుంటున్నానని నబీల్ చెప్పాడు అనమాట. తర్వాత నాగార్జున గారు ఇక్కడ చెప్తూ ఉంటే మణికంఠ ఊపుతాడనమాట. ఏంటి మణికంఠ తల అడ్డంగా ఊపుతున్నావు అంటే, సార్ నేను 11 మంది ఉన్నారు, 11 మందిలో నామినేషన్లు ఉంటే లీస్ట్గా అంటే పెర్ఫార్మెన్స్ ఎవరైతే సరిగ్గా చేయలేదు, గేమ్స్ ఎవరైతే సరిగ్గా ఆడలేదో అలాంటి వాళ్ళని 2 సెలెక్ట్ చేసుకుంటాను, వాళ్ళని నేను నామినేట్ చేస్తాను అంతే తప్ప నేను ఎవరితో క్లోజ్ అయ్యి వాళ్ళతో చేయట్లేదు, ఆ పాయింట్కి నేను వ్యతిరేకమని చెప్పారు. కానీ యాక్చువల్గా ఏంటంటే మనోడు తిరిగిన వాళ్ళతోనే తిరిగి ఆ పాయింట్స్ తీసుకుని నామినేట్ చేసేదన్నమాట. అటు యష్మి కానీ ఇటు విష్ణుప్రియ కానీ సేమ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆదిత్య ఓం గారిని కానీ ఇలాగ తర్వాత శేఖర్ భాష ఇలా ఎవరినైతే తిరిగి చేశారన్న ఉద్దేశంతో నబీల్ చెప్తాడు. సో అదనమాట. ఆ తర్వాత ఇక్కడ ఏమంటారంటే, సరే నబీల్ నువ్వు ఆల్రెడీ చెప్పేసావు కదా హీరో జీరో ఇద్దరినని, సరే నేను మణికంఠతో మాట్లాడతాను నువ్వు వెళ్ళు నబీల్ అని చెప్పేసి నాగార్జున గారు మణికంఠతో మాట్లాడతారు. ఏం మాట్లాడతారంటే, మణి నబీల్ అన్నట్టు నాకు కూడా అప్పుడప్పుడు నీ క్లారిటీ మిస్ అవుతుందని అనిపిస్తుంది, నీ క్లారిటీ లేదని అనిపిస్తుంది, అది కూడా నబీల్కి అనిపించినట్టు నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, అక్కడ ఉన్న సిచ్యువేషను సందర్భం బట్టి మారిపోతున్నాం. అక్కడ ఒక సిచ్యువేషన్ ఒక సందర్భం ఉందనుకో మారిపోతున్నావు, అంటే ఆ సందర్భాన్ని అంటే స్టాండర్డ్గా ఉండట్లేదు, నువ్వు సందర్భాన్ని బట్టి చేంజ్ అయిపోతున్నావు అనమాట. అంటే అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మారిపోతున్నావు తప్ప ఒకే స్టాండ్ మీద నుంచుంటలేదని చెప్తారు. తర్వాత క్లారిటీ లేకుండా కొంచెం డౌట్స్, నీకు అసలు క్లారిటీ లేకుండా కొంచెం డౌట్స్ మిక్స్ అవుతున్నాయి నువ్వు చేసే ప్రతి పనిలోని. తర్వాత ఎగ్జాంపుల్గా నీకు ఒక వీడియో చూపిస్తాను చూడని చెప్పేసి ఒక వీడియో వేస్తారు. ఈ వీడియోలో ఏంటంటే యష్మి సోనియా మాటల తర్వాత అంటే ఇక్కడ యష్మి సోనియా మాట్లాడతారు కదా,
యాక్చువల్గా మోటివేట్ చేస్తారు మనోడిని. యష్మి ఏమంటుంది, మనోడు బాగా వీక్, మనోడు వద్దని చెప్తే తన ఒపీనియన్ చెప్తే, తర్వాత సోనియా ఏమంటుందంటే నువ్వు కొంచెం వీక్గా ఉంటావు కదరా, మేము కొంచెం ఇది కదరా అని చెప్తారు. ఈ రెండు కట్ చేసి తర్వాత వీడియో వేస్తారనమాట. ఏం వేస్తారంటే తను ఒప్పుకుంటాడు కదా, నేను సాక్రిఫైస్ చేస్తాను, ఇక్కడ ఫిజికల్ స్ట్రెంత్ ఏమో పృథ్వీలో ఉంది, ఆ మెంటల్ స్ట్రెంత్ ఏమో అక్కలో ఉంది అని చెప్పేసి మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని అంటుకుంటారు కాబట్టి అని చెప్తాడు కదా. అక్కడి నుంచి వీడియో వేశారు కానీ దాని ముందుది వేయలేదు. ముందుది వేస్తుంటే ఒక క్లారిటీ వద్దు, ఎందుకంటే వాళ్ళు మోటివేట్ చేసిన తర్వాత మనోడు అన్నారు కాబట్టి తప్పు అలాగే వెళ్తాను. కానీ ఆ వీడియో వేయకుండా అక్కడి నుంచి కట్ చేసి వేశారు కాబట్టి చూసిన హౌస్మేట్స్ అందరూ కూడా తను సాక్రిఫైస్ చేస్తానన్నది ఉంది కాబట్టి సో ఇక్కడ మణికంఠ తప్పు అన్నట్టుగా అందరూ అనుకున్నారు. కానీ యాక్చువల్గా మణికంఠ ఆ నిర్ణయం తీసుకోవడానికి మోటివేట్ చేసింది మాత్రం యష్మి అండ్ సోనియా అండ్ పృథ్వీ అనమాట. అది వేయలేదు, తర్వాత వీడియో వేశారు. సో ఈ వీడియో ప్రకారం ఏంటంటే ఇక్కడ చూసిన హౌస్మేట్స్కి ప్రేరణ ఏంటంటావు అంటే తప్పు మణికంఠ సార్, కానీ యాక్చువల్గా నేను మణికంఠది అనుకోలేదు అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. ఇక్కడ ఎందుకంటే అడుగుతారు, ప్రేరణని చూస్తారు అందరూ. అంటే నేను సపోర్ట్ చేశాను కదా వాడికి, అక్కడ సాక్రిఫైస్ చేశానంటే నో 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 అని అన్నప్పుడు నేను చెప్పాను కదా కావాలనే తప్పించేశారు అన్నట్టుగానే సో అన్నట్టుగా చెప్పిన దానికి సరే సార్ తప్పు అయితే కనుక మనోడిదే మణికంఠదని చెప్పి చెప్తారు. తర్వాత నాగ్ సార్ నువ్వు సెల్ఫ్ అంటే నీకు నువ్వు సాక్రిఫైస్ చేసుకోలేదు అని చెప్పవలసిన అవసరం ఉందా అన్న, అంటే వీడియో చూసిన తర్వాత నువ్వు సాక్రిఫైస్ చేసుకోలేదు అని చెప్పడానికి ఏమన్నా అవకాశం ఉందా మణికంఠ అని అడుగుతారనమాట. అప్పుడు మన ఏమంటాడంటే సార్ సేమ్ నేను చెప్పిన పాయింట్ సార్, యష్మి సోనియా ముందు చెప్పిన పాయింట్స్ తీసుకున్నాను సార్, అది వేయలేదు ఇందులో. ఒకవేళ అది వేసి ఉన్నారనుకో తప్పు పట్టడానికి అవకాశం లేదు, కానీ అక్కడ కట్ చేసి తర్వాత వేశారు. సో వాళ్ళు పాయింట్స్ పెట్టారు కదా సార్ బయటికి వెళ్ళాలని, నన్ను ఫస్ట్ ఆ టీంలోంచి అంటే ఎప్పుడైతే టాస్క్లో ఎవరినొకరిని పక్కన పెట్టండి అన్నప్పుడు బిగ్ బాస్, అప్పుడు నేను బయటికి వెళ్ళాలని వాళ్ళిద్దరు అన్నారు. అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం సార్ అని చెప్పేసి చెప్తారనమాట. అయితే నీకు క్లారిటీ లేదు, వాళ్ళు వెళ్ళిపోమంటే నువ్వు వెళ్ళిపోవడం ఏంటి, నీకు క్లారిటీ ఉండాలి కదా అని చెప్పేసి నాగార్జున గారు అంటారు. తర్వాత నాగార్జున గారు అదంతా ఇది అంటే నువ్వేమంటున్నావు అంటే ఇదంతా టీమ్ కలెక్టివ్ డెసిషన్ అని అంటున్నావు కదా. అంటే మనకంటే ఏమంటాడంటే తనకు సాక్రిఫైస్ అయ్యి చేసుకున్నానని అన్నట్టు కదా వీడియో వచ్చింది. దానికి మనోడు ఒప్పుకోకపోతే టీం అందరూ కలిసి చెప్తేనే నువ్వు సైడ్ అదే వచ్చానన్నావు కదా, ఈ నిర్ణయం తీసుకున్నావు కదా, సరే నీకు ఒక వీడియో ఇంకో వీడియో వేస్తానని చెప్పేసి ఇంకో వీడియో వేస్తారు. ఇక్కడ ఏంటంటే మణికంఠ అండ్ పృథ్వీ అంటే నోనో అన్న తర్వాత ఇక్కడ పృథ్వీ సోనియా అరుస్తా బహు అని అరుస్తారు కదా, తప్పు నువ్వే చేసావు అని అరిస్తే మనోడు ఇంక అప్పటికి మెంటల్గా అప్సెట్ అయిపోయి నేలకేసి మైక్ కొడతాడు కదా. కొట్టిన తర్వాత అప్పుడు సారీ చెప్తా అంటే మనోడు ఇంకేం చేయలేడు, నేను సారీ చెప్తాను వెళ్ళిపోయి మిగతా హౌస్మేట్ మెంబర్ దగ్గరికి వెళ్ళిపోయి నేను సారీ ఇది నేనే సాక్రిఫైస్ చేశాను, వాళ్ళు తప్పేం లేదని చెప్తా ఉంటే అప్పుడు పృథ్వీ అంటాడంట నువ్వు ఎవరో హౌస్మేట్స్ చెప్పడం కాదు, ఇక్కడ టీమ్మేట్స్ ఇక్కడ టీం మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి చెప్పాలని చెప్పేసి మన పృథ్వీ చెప్తాడనమాట. ఇక్కడ నాగార్జున గారు అడుగుతారు మరి ఎందుకు చెప్తున్నాడు సారీ, తప్పు లేదా నువ్వే అంటున్నావు కాబట్టి ఎందుకు చెప్తున్నావు క్వశ్చన్స్ ఏంటంటే నాగార్జున గారు ఏమవుతుంది మనీ నీకు ఏమవుతుంది అని అడిగితే మనీ తెలియదు సార్, ఏమవుతుందో నాకు తెలియదు సార్ అంటాడు. నాగార్జున గారు నీకు అర్థం కావట్లేదా, నువ్వేం చేస్తావు నీకు అర్థం కావట్లేదంటే అవును సార్ నాకు అర్థం కావట్లేదు సార్ అంటాడు. అప్పటికే మనవాడు తెల్లముఖం వేసేస్తాడు అనమాట. ఏంట్రా బాబు ప్రతి ఒక్కరు నాకే దించేస్తున్నారు అనుకుని. తర్వాత నాగార్జున గారు సరే నువ్వు ఏదన్నా చేసావు అనుకో ఒక స్టాండ్ మీద ఉండాలా, ఇక్కడ అక్కడ నువ్వు ఒక స్టాండ్ మీద ఉండాలబ్బా, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద కూర్చోవడమో నుంచోవడమో అదే నిర్ణయం మీద ఉండాలి. అంతే తప్ప నువ్వు గడిగో మాట మాట్లాడుతున్నావు, ఇక్కడ ఒక మాట చెప్తున్నావు అక్కడ ఒక మాట చెప్తున్నావు, మళ్ళీ అక్కడికి వెళ్ళి మారిపోతున్నావు, ఇక్కడ ఉండేమో ఇది మారిపోతున్నావు, అంటే ఒక పద్ధతి గట్ట ఏమి లేదయ్యా, ఎక్కడ పడితే అక్కడ నీ ఇష్టం వచ్చిన మాటలు మార్చేస్తాను అని చెప్తారు. తర్వాత ఎక్కువగా వైల్డ్గా ఓవర్ థింకింగ్ చేసేస్తున్నా తగ్గించుకోన్నట్టుగా చెప్తాడనమాట. ఎందుకు అంత ఆలోచన చేసేస్తున్నావు అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ మణికంఠ ఏమంటాడంటే సార్ ఆ ఆలోచనలు నాకు కంట్రోల్ అవ్వట్లేదు సార్, ఆ థింకింగ్ నాకు కంట్రోల్ అవ్వట్లేదు సార్ అని చెప్తాడు. అంటే ఆలోచనలు అలా కంటిన్యూషన్ వచ్చేస్తున్నాయి అది పోవట్లేదు సార్ అంటే ఆలోచనలు అంటే నాగార్జున గారు అంటారు ఆలోచనలు కంట్రోల్ చేయలేదనుకో నీ గేమే మారిపోతుంది. మనకంట నీ ఆలోచనలు ఫస్ట్ కంట్రోల్ చేయి,
అది గేమ్ మీద ఫోకస్ పెట్టడానికి ఉపయోగపడదు. అంతే తప్ప నువ్వు ఆలోచనలు మారలేదనుకో నీ గేమ్ మొత్తం మారిపోతుంది. అయినా మైక్ తీసి ఎలా విసిరేస్తావని చెప్పేసి అడుగుతారు. మైక్ తీసి ఎందుకు విసిరేయడం నువ్వు అని అడిగితే మనకంటే ఏమంటాడు, ఐఎమ్ సారీ సార్, ఏమనుకోకండి సార్, ఆ కోపంలో అలా చేశానంటే అక్కడ ఏమంటారంటే, అంటే ఎందుకు ఇలా చేస్తున్నావు నీకు తెలియట్లేదా మనకంట అని అడిగితే మనం చెప్తాడనమాట, సార్ నాకు ఎందుకు ఇలా చేస్తా నాకు అర్థం కాలేదు సార్, ఆ మూమెంట్లో అలా కొట్టేశాను సార్, సారీ సార్ అని చెప్తే నాగార్జున గారు ఏమంటారంటే, నీకు ఒక ఆలోచన అంటూ ఏమీ లేదా, నువ్వు ఆ టైంలో ఏం ఆలోచిస్తున్నావు ఆ ఆలోచన అన్నది కూడా నువ్వు కరెక్ట్గా దాన్ని ఇచ్చేయట్లేదు, ఒక ఆలోచన అంటూ లేదంటే వేరే వేరే అన్ని ఆలోచనలు మారిపోతున్నాయి అనమాట. తర్వాత సార్ ఈ లోపల అంటే ఏమంటాడు, నీకు ఒక ఆలోచన అంటూ లేదా అన్నదానికి, సార్ ఒక ఆలోచన కాదు సార్, 1-2 ఆలోచనలు వస్తానే ఉంటాయి, ఈ లోపల పక్క వాళ్ళు వచ్చి ఏదో చెప్తా ఉంటారు, వెంటనే ఆలోచన చేంజ్ చేయాలంటే నేను ఒకటి తీసుకుంటాడనమాట. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పక్క వాళ్ళు వచ్చి ఏదో చెప్తేలోకి వెంటనే ఆలోచన మార్చేస్తున్నాడు అన్న ఉద్దేశంతో చెప్తే ఆయన ఏమంటాడంటే, వాళ్ళు మాటలు ఎందుకు, అంటే వాళ్ళు చెప్పే మాటలు ఎందుకు తీసుకుంటున్నావు, నీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఫాలో అయిపో, మళ్ళీ పక్క వాళ్ళు చెప్పారు వెంటనే ఆలోచనలు ఎందుకు మార్చుకోవడం, అలా చేయొద్దమ్మా నువ్వు, ఒక స్టాండ్ మీద ఉండు, పక్కన వాళ్ళ ఆలోచనలను పట్టించుకోవద్దని చెప్పి ఒక స్టాండ్ మీద ఉండని చెప్తారు. చెప్పిన తర్వాత మనకంట, ఏమో సార్ నాకు అలాగే జరుగుతుంది సార్, మరి అలాగే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను కానీ నాకు ఎప్పుడు అలాగే జరుగుతుందని చెప్తారు. సరే అయితే మరి నిన్న అదే గోల్డెన్ బ్యాండ్ ఏదో ఉంది కదా, అది మరి వచ్చినప్పుడు టీం చేంజ్ అవ్వాలి నువ్వు అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేశారు మరి, డైరెక్ట్గా ఆలోచించి వెంటనే నువ్వు చెప్పావు వేరే వాళ్ళు ఎవరన్నా చెప్పారా అంటే, లేదు సార్ నేనే చెప్పాను. మరి ఆదిత్య ఓం గారిని స్వాప్ చేయాలన్నది టక్కుమని నువ్వు చెప్పుకున్నావు కదా, అంటే నువ్వు ఒక స్టాండ్ తీసుకోవాలి సత్తా నీకుంది, అయినా మరి నువ్వు మిగతా విషయాల్లో ఎందుకు అలా స్టాండ్ తీసుకోలేకపోతున్నావు అన్నట్టుగా అనమాట. అంటే ఆదిత్య ఓం గారు నువ్వు ఓన్గా తనకు అప్పటికప్పుడే చెప్పారు కదా, ఈ స్టాండ్లో ఎవరితో స్వాప్ అవుతావు అని చెప్తే నేను ఆదిత్య ఓం గారిని తీసి ఆయన ప్లేస్లో అవుతాను ముందు చెప్పలేదు కదా, ఎవరైతే వేరే క్లాన్లోకి వెళ్తున్నారు అని చెప్పని చాలంటే మనోడు వచ్చేస్తాడు ముందుకి ఆ గోల్డెన్ బ్యాండ్ ఏదో తీసుకోవడానికి. తర్వాత బిగ్ బాస్ చెప్తారు ఎవరితోనో స్వాప్ చేయాలంటే ఆన్ ది స్పాట్, అంటే గేమ్కి ఎఫెక్ట్ పడకుండా ఆన్ ది స్పాట్ ఆదిత్య ఓం గారితో స్వాప్ చేస్తానని చెప్పాడు కదా, మరి అది నీ ఓన్ డెసిషనే కదా, సో నీ ఆలోచన ఏదన్నా ఉంటే ఒక స్టాండ్ తీసుకో, అది మంచి ఆలోచనే కదా అన్నట్టుగా ఆయన చెప్తారనమాట. దీని తర్వాత మనకంటే చెప్తా ఇవన్నీ ఇన్పుట్స్ ఇస్తున్నారండి ఈ షోలో, మ్యాక్సిమం అందరికి ఇన్పుట్స్ ఇస్తారు, ఎలా ఉండాలి గేమ్ ఎలాగ ఆడాలి, ఎందుకంటే నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, సో స్టార్టింగ్ వచ్చిన వీళ్ళ కాబట్టి వీళ్ళు ఏమన్నా ఉంటే మార్పులు చేర్పులు చేసుకుంటారు అన్నట్టు అందరికి ఇన్పుట్స్ ఇస్తున్నారనమాట. ఇక నాగార్జున గారు ఏమంటారంటే మనకంటతో స్టేబుల్గా ఉండు, ఓవర్ రియాక్ట్ అవ్వకు, నువ్వు స్టేబుల్గా ఉండబ్బా, ఓవర్ రియాక్ట్ అస్సలు అవ్వకు, ఓవర్ థింకింగ్ అస్సలు చేయకు, ఏదన్నా ఒక ఆలోచన మీద స్టాండ్ అయ్యి ఉండని చెప్పేసి చెప్తారు. మనకంట సరే సార్ అంటారు, అమ్మ బాబు ఏంట్రా బాబు వరుసగా నాకే పడిపోతున్నాయి స్టాంపులు అయితేనని చెప్పేసి మనకంట అనుకుంటాడు. నెక్స్ట్ నాగార్జున గారు ఆదిత్యవం అలా ఆదిత్యవం రా అంటారు, నువ్వు ఎవరిని హీరో అనుకుంటున్నావు ఎవరిని జీరో అనుకుంటున్నావు అంటే ఇక్కడ మనోడు అడుగుతారనమాట నాగార్జున గారు, ఏంటి ఆదిత్య ఓం నబీలు అంటున్నాడు ఏంటంటే, సార్ అది నా హ్యాబిట్ సార్, దాన్నే నేను అనుకరించాడు సార్, అది నా హ్యాబిట్ నేను ఇలా అనుకుంటూ ఉంటాను సార్ అని చెప్పి అంటాడు. తర్వాత ఆదిత్య ఓం హీరో అని నిఖిల్కి ఇస్తాడు, ప్రజెంట్ నిఖిల్ క్లాన్లో ఉన్నాడు కాబట్టి ఎందుకు వచ్చిందో ఓకే రిటర్న్ పెట్టేస్తే ఆ క్లాన్లో అలా కొట్టుకుపోవచ్చు కదా అన్నట్టుగా నిఖిల్కి ఇస్తాడు. మరి నిఖిల్ గురించి ఏం చెప్తాడంటే ఆయన, సార్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటారు సార్ మన నిఖిల్ గారు, అంటే నిఖిల్ నాన్న చాలా ఎక్సలెంట్గా ఉంటారనమాట. తర్వాత ఏమన్నారు సార్ 3 times ఇప్పటికీ చీఫ్ అయ్యారు సార్, ఆయన ఫిజికల్గా కానీ దీనిగా గేమ్ బాగా ఆడతాడు కాబట్టి ఆయన 3 times చీఫ్ అయ్యాడు సార్ అని చెప్తారు. నెక్స్ట్ జీరో ఎవరికి ఇస్తాం అంటే, సార్ నేను మణికంఠకి ఇస్తున్నాను సార్ అంటారు. ఈయన కూడా మణికంఠకి గుద్దేస్తాడు స్టాంప్ పట్టుకెళ్ళి, సార్ మనీలో చాలా గుడ్ క్వాలిటీస్ చూశాను సార్, కానీ చాలాసార్లు నామినేట్ చేశారు, మనలో టీం ప్లే చూడలేదు సార్, నేను టీం ప్లే లేదు, టాస్క్లో కానీ ఎందులోనే కానీ సో కానీ ఆడతాడు సార్, ఈయన పెద్దగా ఏమీ ఆడింది లేదు సార్ అన్నట్టుగా చెప్తాడనమాట.
అదే ఏదైనా టీమ్గా ఆడలేడు, ఆ టీంలో కానీ సోసోగా ఏదో అలా ఉన్న పేరు ఉంటాడు తప్ప పెద్దగా ఏముండదు, టీంతో పెద్దగా కలవడు. సో ఎక్కువ అదే ఈ పెద్దగా క్వాలిటీస్ ఏమి లేవు. అంటే మనిషి మెయిన్గా చాలా గుడ్ పర్సనే, కానీ మంచిగా గేమ్లో కానీ అందరితో కానీ సరిగ్గా కలవడు కాబట్టి అందుకే నేను జీరో అనుకుంటున్నాను సార్ అని చెప్తాడు ఆయన. సో ఆయనకి పెద్దగా ఏమి ఉండదు, సజెషన్స్ కూడా ఆయనకి ఏమి ఇవ్వలేదు నాగార్జున గారు. సో జస్ట్ సింపుల్గా తేల్చేశారు 2 లైన్లో. నెక్స్ట్ నాగార్జున గారు, నైనిక రామ్మ చెప్పు, ఎవరు నీ దృష్టిలో హీరో ఎవరంటే, సార్ సీత అని చెప్తారు. మళ్ళీ సేమ్ నాగార్జున గారు, నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, సీత బాగా చాలా మనసులో ఏది ఉంటుందో మాట్లాడుతుంది, గేమ్స్ కూడా చాలా బాగా ఆడుతుందని చెప్తారు. నెక్స్ట్ సార్ ఇక్కడ సీత గురించి చెప్తుంది, సార్ ఆమెకు అందరూ చెప్తున్నారు సార్ ఎమోషనల్గా వీక్ అని. ఇక్కడ మళ్ళీ ప్రేరణ విషయం వస్తుంది అనమాట. ఎమోషనల్గా నువ్వు వీక్ అని చెప్పేసి నేను నామినేట్ చేస్తానని చెప్పారు కదా, ఆ విషయం తీసుకొచ్చి, సార్ ఆమెకు అందరూ చెప్తున్నారు సార్ ఎమోషనల్గా వీక్ అని, ఆ ఎమోషనే ఇంతవరకు తీసుకొచ్చింది సార్ ఆమె అని చెప్తారనమాట. మీకు అర్థమైందా? ఆ ఎమోషనల్గా వీక్ కాదు సార్, ఆ ఎమోషన్ వల్ల ఈరోజు ఈ ప్లేస్లో అంటే చీఫ్గా ఉన్నదని చెప్తారు. ఏదైనా డెసిషన్ ఉంటే ఆమె అంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఆమెకు ఒక మంచి క్లారిటీ ఉంది సార్, ఆ క్లారిటీతో మంచి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్తుంది అనమాట. బాగా చెప్తారు, అయిపోయింది. నెక్స్ట్ నైన్క, మరి జీరో ఎవరమ్మని నాగార్జున గారు అడిగితే, సార్ మణికంఠ. మళ్ళీ మణికంఠ వరుసగా అనమాట, బంపర్ ఆఫర్ అనమాట. అయితే మనీ సాక్రిఫైస్ చేస్తారు మేము అనుకోలేదు సార్, అంటే గేమ్ జరిగింది కదా, ఆ గేమ్ నుంచి తనకు తాను వెళ్ళిపోతున్నానని అనుకుంటే ఇక్కడ వీడియో చూపించారు కాబట్టి. యాక్చువల్గా యష్మి సోనియా చెప్పింది కూడా చెప్పుంటే కనుక ఈ ప్రాబ్లం రాపోను. ఎందుకంటే మన దోశ మ్యాటర్ లాగా ఇది కూడా, ఆ దోశ ముందు జరిగిందని మొత్తం పూర్తి వీడియో అయితే అంత ప్రాబ్లం లేకపోతే, తర్వాత చేశారు కానీ ముందుది వేయలేదు అసలు ఏం జరిగింది ఏంటి అన్న విషయం. అయితే ఇక్కడ వచ్చి మన తనని సేమ్, సార్ సాక్రిఫైస్ చేస్తాడు అనుకోలేదు సార్, తను ఆడతాడు అనుకున్నాం, సో మాతో ఆడతాడని చెప్పి సాక్రిఫైస్ చేశాడు కాబట్టి అది నాకు నచ్చలేదు, అందుకే జీరో సార్ అని చెప్పేసి వేసేస్తారనమాట. ఓకే. నెక్స్ట్ నాగార్జున గారు ప్రేరణ పిలుస్తారు, అమ్మ ప్రేరణ హీరో ఎవరమ్మా అంటే, సార్ నబీల్ హీరో సార్ అంటే. చాలా బాగా చెప్పిందండి. అంటే ఆవిడ స్టార్టింగ్ చూసేదానికి ఇప్పుడు చూసేదానికి ఆవిడ చాలా మెచ్యూర్గా ఆలోచించండి. అల్లరి చిల్లరగా ఏదో అలా అరుస్తుంది ఏంటని అనుకున్నాం, కానీ చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేస్తుంది పాయింట్స్. తను మాట్లాడే దాంట్లో కూడా చాలా క్లారిటీ ఉంది. మధ్య మధ్యలో ఏదో ఒక 2-3 విషయాల్లో కోపంలో అంటే కొంచెం హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఏం మాట్లాడుతుందో తెలియలేదు, కానీ మామూలుగా క్లియర్గా అయితే అబ్జర్వేషన్ చేయడంలో అయితే బాగా అబ్జర్వ్ చేస్తుంది ఆవిడ. ఎందుకంటే నిఖిల్ గురించి చెప్పిన పాయింట్స్, అదే నబీల్ గురించి చెప్పిన పాయింట్స్ అటువంటివి అనమాట. నబీల్ని ఎందుకమ్మా హీరో అని చెప్పు నాగార్జున గారు అడిగితే, సార్ నేను ఎందుకంటే వాళ్ళలో ఫన్ చూస్తున్నా, ఫన్ చేస్తున్నాడు సార్, అంటే కామెడీ చేసేస్తున్నాడు సార్. ఎమోషనల్ కూడా చూస్తున్నాడు, ఎవరికన్నా ఇబ్బంది అన్నా ఒక మాట అన్నా ఏదన్నా జరిగినా, అంటే మన సంచాలకుగా చూసారా ఆ సౌండ్ టాస్క్లోనే రేషన్ పోయిందని ఫీల్ అవుతాడు, బాధపడుతూ ఉంటాడు. అలాగే సోనియా అన్న మాటలకు కూడా ఇలాంటి వాటికి ఎమోషన్ అవుతున్నాడు కాబట్టి ఎమోషనల్ కూడా చూస్తున్నాను సార్. అలాగే తనలో చైల్డ్ మెంటాలిటీ, అంటే చైల్డ్లా బిహేవ్ చేసే విధానం కూడా చూస్తాను. అప్పుడప్పుడు అల్లరి చేస్తూ ఉంటాడు కదా, అది దాన్ని కూడా చేసి, సార్ గేమ్ వచ్చినప్పుడు మాత్రం చాలా డెడికేషన్ ఉంది సార్ అని చెప్తారు. అంటే మంచి పాయింట్స్ 4 చెప్పింది. మన వాళ్ళు ఆనందం వెల్లువెత్తితే కళ్ళల్లోంచి నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. ప్రేరణ చెప్పి ఎంత అబ్జర్వ్ చేసింది అని అన్నట్టుగా ఆ కళ్ళల్లోంచి నీళ్ళు తిరుగుతూ ఉంటాయి మనోడి సుడి తిరిగినట్టు. తర్వాత తన దగ్గర మంచి కమిట్మెంట్ చూస్తున్నాను సార్ అని చెప్పి ప్రేరణ చెప్తుంది. తర్వాత ఐ థింక్ ఓవరాల్ది ఒక మంచి హ్యూమన్ బీయింగ్ సార్ అతను మంచి హ్యూమన్ బీయింగ్ అని చెప్తుంది. మనవాడికి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు నబీల్. తర్వాత కింగ్కి ఉండవలసిన మంచి క్వాలిటీ తినలో ఉంది సార్, లీడర్షిప్ క్వాలిటీ కూడా ఉందని చెప్పి. అంటే ఒక కింగ్కి అవ్వాల్సిన అర్హత లేదంటే ఈ కిరీటం పెట్టారు కదా, ఆ కిరీటం పెట్టడానికంటే ఆ కింగ్కి ఉండవలసిన అర్హతలన్నీ కూడా మన నబీల్లో ఉన్నాయని చెప్పేసి ఆవిడ చెప్తుంది. అప్పుడు నాగార్జున గారు అంటారు, అయితే లీడర్షిప్ క్వాలిటీలు ఉన్నాయా తినలో అంటే, ఆయన ఏమంటారంటే, సార్ ఉన్నాయి సార్, సార్ ఉన్నాయి లీడర్షిప్ క్వాలిటీలు ఉన్నాయి సార్ అంటారు, కానీ కొంచెం తేడా డెసిషన్ చేశాడు సార్. ఏం చేశాడమ్మా తేడా డెసిషన్ అని చెప్పి అడుగుతారు. అంటే సార్ మంకీ అంటుంది కదా, కోతి అరుపులు అరుస్తుంది అనమాట, అరిసి ఈ సౌండ్కి బరడ్ అనేసాడు సార్. మంకీ అరుపులు బరడ్ అరుపులు ఒకటేనా సార్, అలా ఎలా చేస్తారు సార్, దీనివల్ల రేషన్ పోయింది సార్ అని చెప్పేసి అడుగుతుంది. అయితే మంకీ అంటే అక్కడ మంకీ సౌండ్ ఇస్తే
ఈ బరడ్ అన్న దానికి దగ్గరగా ఏది ఉంటే దానికి ఇవ్వండి అంటే బరడ్ సౌండ్కి ఇచ్చేస్తాడు అనమాట. ఇచ్చేస్తే వీళ్ళు రేషన్ ఒక పాయింట్ పోతుంది కదా, అక్కడ దానికోసమే ఫీల్ అవుతే అప్పుడు సీత వచ్చి అంటారు అనమాట. అంటే చికెన్ పోయింది వీళ్ళకి రేషన్లో, వాళ్ళు మొత్తం తీసుకున్నారు కాబట్టి ఫీల్ అవుతూ ఉంటాడు. నేను చేసిన డెసిషన్కి ఇలా జరిగింది అన్నది వీళ్ళు చర్చించుకుంటారు ఈ విషయాన్ని, కానీ పెద్ద సీరియస్గా తీసుకోరు. కానీ అప్పుడు నబీల్ అంటాడు అనమాట, సార్ బిగ్ బాస్ వినోదాత్మకంగా చేయమన్నారని కొంచెం అలా అయ్యాను సార్, అంటే డెసిషన్ మీదే అన్నారు, అది కూడా వినోదాత్మకంగా చేయండి అన్నారని చెప్పేసి నేనేం చేశానంటే డెసిషన్ అలా తీసుకున్నానంటే, యువతల టీంలో ఉండి అవతల టీం వాళ్ళని గెలిపిస్తే పేరు వస్తుందనా అని అడుగుతారు నాగార్జున గారు. అంటే యువతల టీంలో ఉన్నావు నువ్వు, అంటే అవతల టీంని గెలిపించేస్తే ఏదైనా పేరు వస్తుందని అలా చేశావు అంటే, నబీల్ అంటాడు, సార్ అటువంటిది ఏమీ లేదు సార్, అంటే ఆ కార్డులో సౌండ్స్ వచ్చినప్పుడు నేను కూడా రాశాను సార్, అంటే మరి మరి ఎందుకు ఈ టాస్క్లో సంచాలకుగా ఫెయిల్ అయ్యావు నువ్వు అని చెప్పేసి అడుగుతారనమాట. నువ్వు ఫెయిల్ అయ్యావు కదా, సంచాలకుగా ఫెయిల్ అయ్యావు నువ్వు అయితే, అంటే ఎస్ సార్, ఎస్ సార్ ఫెయిల్, అయితే నువ్వు ఫెయిల్ సంచాలక్ ఓకే, ఫెయిల్ పర్సన్ కూడా అని అంటారనమాట. అయితే ఇది ఎవరిని అడుగుతారు, అయితే ఫెయిల్ సంచాలక్ ఫెయిల్ సంచాలక్ అంటే అడుగుతారు ప్రేరణ. అయితే నువ్వు ఫెయిల్ సంచాలక్ అంటే అవునండి సార్ అంటది. తర్వాత ఫెయిల్డ్ పర్సన్ అని చెప్పేసి అడుగుతారు ప్రేరణ. సార్ నో సార్, తను ఫెయిల్డ్ పర్సన్ అయితే కాదు, నో వే అని చెప్పేసి ప్రేరణ చెప్తుంది. తర్వాత నాగార్జున గారు, కొందరు అనుకుంటున్నారు కదమ్మా, అంటే ఇక్కడ నామినేషన్లో సోనియా గారు తీసిన పాయింట్లు, నువ్వు ఫెయిల్డ్ పర్సన్ ఫెయిల్డ్ సంచాలక్ అని అరుస్తుంది కదా, దానికి ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశారనమాట. అనుకుంటున్నారు కదమ్మా అంటే ప్రేరణ ఏం చెప్తుందంటే, సార్ జడ్జిమెంట్ ఏమిటో, అదే జడ్జిమెంట్ అంటే ఇక్కడ జరిగింది, ఆ జడ్జిమెంట్ ఏమిటో మాట్లాడదాం సార్ అంటే, అక్కడ మాట్లాడింది ఆ జడ్జిమెంట్ అంటే ఇచ్చే వాళ్ళు ఎవరో వాళ్ళు మాట్లాడే ఉద్దేశం తప్ప అతను అయితే ఫెయిల్డ్ పర్సన్ అయితే కాదు, అంటే వాళ్ళకి ఏదో జరిగిందని చెప్పేసి మాట్లాడేస్తున్నారు తప్ప తను అటువంటి పర్సన్ కాదని చెప్పి ప్రేరణ, అంటే సోనియా ఉద్దేశించి అనమాట. వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు అనుకున్నారు తప్ప ఇతను అటువంటి పర్సన్ కాదని. నెక్స్ట్ ప్రేరణ, జీరో ఎవరమ్మా మీ దృష్టిలో అని నాగార్జున గారు అడుగుతారు ప్రేరణని. ఆల్రెడీ హీరో చెప్పేసింది కదా నబీల్ కింగ్ అని. తర్వాత సార్ జీరో అయితే నిఖిల్ సార్ అంటే, ఏమ్మా నిఖిల్ దేనికమ్మా, నాన్న ఏమన్నా తప్పు చేశాడా, నిఖిల్ నాన్న ఏమన్నా తప్పు చేశాడా జీరో ఇస్తున్నావు అని అడుగుతారనమాట. సార్ నాన్న అయితే, అంటే నిఖిల్ నాన్న అనమాట, నాకు నిఖిల్ అంటే ఎలా ఉంటాడో అనిపించింది అంటే, అలా లేదు సార్, అంటే నిఖిల్ తెలుసు కదా మన ప్రేరణకి, నాకు నిఖిల్ నాన్న ఎలా ఉంటాడో అలా లేడు సార్ ఇక్కడ అని చెప్తుంది. ఏమ్మా అంటే, సార్ గేమ్ ఆడుతున్నా, ఏం గేమ్ ఆడుతుంటే అర్థం కాదు సార్, పప్పులా ఆడుతున్నాడు సార్ అంటది. గేమ్ ఆడుతున్నాడు, ఏం ఆడుతున్నాడు సార్, గేమ్ పప్పులాగా ఆడుతున్నాడు సార్ అని అంటది. అదే ఏం గేమ్ ఆడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు సార్ నాకు నాన్న అని చెప్తే, ఏం నాన్న సరిగ్గా ఆడట్లేదేటమ్మా ప్రేరణ అంటే, లేదు సార్ అది స్ట్రాటజిక్గా ఆడుతున్నాడో తెలియదు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆడుతున్నాడో కూడా తెలియదు సార్ అంటాడు. అంటే నాన్నకేమో అర్థం అవ్వట్లేదు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే సోనియా చెప్తే ఏమీ అర్థం కావట్లేదు సార్ అని అంటది అనమాట ప్రేరణ. తనకు క్లారిటీ కనిపించట్లేదు, తనకు క్లారిటీగా కనిపించట్లేదు సార్ అంటే, నాకు అయితే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పమ్మా నిఖిల్ గురించి అంటే, ఆయన ఏమంటాడు, ప్రేరణ ఏమంటుందంటే వైల్డ్ కార్డ్ రాకూడదని అన్నారు. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా 12 మెంబర్స్ రాకూడదని చెప్పేసి అందరూ వచ్చి అదే హౌస్ మేట్ అందరితో మాట్లాడాడు సార్, హౌస్ మనం ఆడినా కూడా హౌస్ అందరం కలిపి ఆడాలన్నట్టుగా చెప్పాడు సార్. చెప్పిన తర్వాత ఫస్ట్ గ్రూప్ గేమ్ వచ్చినప్పుడు మా క్లాన్తో డిస్కస్ చేశాడట. అంటే ఫస్ట్ గ్రూప్ గేమ్ వచ్చినప్పుడు, ఫస్ట్ గేమ్ వచ్చినప్పుడు 2 క్లాన్స్ కలిపి డిస్కస్ చేసుకున్నాయి అనమాట. మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీద మాత్రమే మనం పోరాడుతున్నాం కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా చూసుకోవాలని చెప్పారట. తర్వాత వాళ్ళ టీంలో ఒకరు పోతారని, అంటే వాళ్ళ టీంలో ఒకరు పోతారని మా క్లారిటీ పోయి క్లాన్కి ప్రయారిటీ, అంటే ఆల్రెడీ మణికంఠని తప్పించారు కదా, సో గేమ్ నుంచి ఒకరిని పక్కన పెట్టండి అంటే మణికంఠని తప్పించిన వెంటనే మనోడు ఎలర్ట్ అయిపోయారు అనమాట, ఎవరు నిఖిల్ నాన్న. ఆ ఎలర్ట్ ఏంటంటే ఇప్పుడు ఎలా తప్పించారు, అవసరమైతే మన క్లాన్లో వాళ్ళు పోతారేమో అన్నట్టుగా ఫస్ట్ హౌస్కి ప్రయారిటీ అన్న మనిషి జాగ్రత్తగా క్లాన్కి ప్రయారిటీ అన్నట్టుగా మారిపోయాడని చెప్పేసి, అందుకని ఇక్కడ నాకు నచ్చలేదు, అందుకే నేను జీరో ఇచ్చాను అన్నట్టుగా ప్రేరణ చెప్తుంది. అయితే నాగార్జున గారు అంటారు, సరే అయితే నాన్న నీకే కాదు నాకు అనిపించింది, సీతకి అనిపించింది, నచ్చలేదు, నీకు అనిపించింది నాకు అనిపించింది అని చెప్పేసి నాగార్జున గారు అంటారు. నెక్స్ట్ ప్రేరణ,
లాస్ట్ వీక్ కూడా జరిగింది సార్, నేను చెప్పలేకపోయాను. ఈ వీక్‌కి నాకు ఇంకో ఎగ్జాంపుల్ దొరికింది. ఇదే లాస్ట్ వీక్ కూడా జరిగిందట. ఆ టైంలో చెప్దాం అనుకుంటే ఒక ఎగ్జాంపుల్ దొరకలేదు, కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ దొరికింది. అందుకే చెప్పాను సార్ అని చెప్తది. అంటే మరి ఎవరమ్మా ఇతను? ఇన్నోసెంట్ అంటే, సార్ ఇతను ఇన్నోసెంటా లేక స్మార్ట్ ప్లేనా నాకు అర్థం అవ్వట్లేదు సార్ అని చెప్తదనమాట. అప్పుడు మా నాగార్జున గారు ఏమంటారు, ఇన్నోసెంట్ అయితే కాదమ్మా, అయితే స్మార్ట్ ప్లే సార్ అంటే, అది స్మార్ట్ ప్లే కూడా కాదమ్మా. ఆహా! ఓకే సార్ అయితే అంటారనమాట. అప్పుడు నాగార్జున గారు ఏమంటారంటే, పప్పుతో మాట్లాడుతావు, నువ్వు కూర్చో అమ్మ అంటారనమాట. పప్పు అన్నది కదా, అందుకని. అంటే సొంత నిర్ణయాలు తీసుకుంటలేదా, ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నాడు, అది సోనియా మాటలు వింటున్నారన్న ఉద్దేశం ఇలా మైండ్‌లోకి వస్తుంది. అందుకనే పప్పు అన్నది కదా, దానికి నాగార్జున గారు పప్పుతో మాట్లాడతాను, నువ్వు కూర్చో అమ్మ ప్రేరణ అని చెప్తారు. అందుకని ఆల్రెడీ నబీల్‌నేమో హీరోని చేసింది, జీరో కింద నిఖిల్‌ని చేసింది కదా. ఇక్కడ నిఖిల్ నిఖిల్‌ని అడుగుతాడనమాట. చెప్పు నిఖిల్ మరి అంటే, బేసికల్లీ కొన్ని డెసిషన్స్ ఎమోషనల్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కొన్ని డెసిషన్స్ ఎమోషనల్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. లాజికల్‌గా కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎమోషనల్ లేదా లాజికల్‌గా. అయితే గ్రౌండ్‌లో దిగిన తర్వాత నాకు నబీల్ అన్న ఒకటే, పృథ్వీ అన్న ఒకటే అని చెప్పాడు. నేను ఒక్కసారి రంగంలో దిగానంటే అవతల పక్కోడు ఎవడైనా నాకు ఒకటే అన్నట్టుగా చెప్తాడనమాట. సరే అయితే నాగార్జున గారు అడుగుతారనమాట. హౌస్‌ని మానిప్యులేట్ చేసేటప్పుడు నువ్వు హౌస్‌ని మానిప్యులేట్ చేసినప్పుడు ఇంక లాజిక్స్ ఇయన్నీ అవసరం ఏముందన్నట్టుగా మాట్లాడతారు. ఎందుకంటే హౌస్‌లో ఒక మాట ఇచ్చాడు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో పోరాడదామని. మళ్ళీ వెంటనే క్లాన్‌కి మార్చుకున్నావు కదా అన్న ఉద్దేశాన్ని హౌస్‌ని మానిప్యులేట్ చేసేటప్పుడు అన్నట్టుగా అన్నెస్తిలోకి నిఖిల్ చెప్తాడు. సార్ సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అది బిగ్ బాస్ ఇచ్చారు కదా సార్, అందులో కొన్ని గేమ్స్ ఇస్తారని. ఆ టాస్క్ వచ్చినప్పుడు మాకు అంటే ఇక్కడ టాస్క్ వచ్చినప్పుడు ఆ టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ పెట్టినప్పుడు ఏంటంటే, అవతల టీమ్‌తో అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడం వరకు అన్నట్టు వీళ్ళకి తెలుసు గానీ, ఆ టాస్క్ ఓడిపోతే టీమ్‌లో ఒకళ్ళు బయటికెళ్ళిపోవాలని, గేమ్ నుంచి పక్కకు తప్పుకోవాలన్న సంగతి నాకు తెలీదు కదా సార్. అలా తెలిసిన వెంటనే నేను గేమ్ అప్పటికే మార్చాను. అంటే ఎక్కువ ఓడిపోయామనుకోండి సార్, మా క్లాన్‌కి ఏమన్నా ప్రాబ్లమ్ అవుతదా? క్లాన్‌లో సభ్యులు ఏమన్నా బయటికెళ్ళిపోవాల్సి ఉంటది. ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పారు కదా. సో, మేము గనక బయటికెళ్ళిపోతామని చెప్పి అప్పటికప్పుడు మార్చాను సార్ అని చెప్పేసి, అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత మార్చాను. అంటే మణికంఠన్ పక్కకెళ్ళిన తర్వాత మార్చాను అన్నట్టుగా చెప్తారు. సరే అయితే ఓకే. నువ్వు చెప్తున్నావు కదా! సరే అయితే. నాగార్జున గారు ఏమంటారంటే, సరే మళ్ళీ ఇంకొకసారి టాస్క్ పేరు చెప్పంటారు. మరి టాస్క్ పేరు సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్. అక్కడ ఇందులో ఫిటెస్ట్ అని కదా, అంటే బాగా ఆడేవాడనే ఉంది కదా, అంటే అనర్హులు కాదు కదా. గేమ్ ఆడలేనోళ్ళని కదా తీయాలి, అర్హుని కాదు కదా అని చెప్పేసి ఆయన అడుగుతారు. దానికి మరి నువ్వు తీసింది ఎవరినయ్యా అని అడిగితే నబీల్‌ని సార్ అంటాడు. మరి నబీల్‌ని తీసుకోవడం కరెక్ట్ కాదు కదా, అన్ని గేమ్స్ బాగానే ఆడాడు కదా అంటే, అర్హుడు కదా, అనర్హుడు కాదు కదా అని చెప్పేసి చెప్తారు. తర్వాత నిఖిల్ ఆయన చెప్తారనమాట. అయితే నాకు 2 థాట్స్ ఉన్నాయి సార్, నా బుర్రలో 2 ఉన్నాయి. ఒకటి, బిగ్ బాస్ ముందే చెప్పారు కదా సార్, వైల్డ్ కార్డ్స్ వచ్చారంటే ఎంతమంది వస్తే అంతమంది వెళ్ళిపోతారని. సో, అందువల్ల నేను తీసుకున్న నిర్ణయం సార్ ఇది. అంటే ఒకటేమో ఇలా చేద్దాం, హౌస్‌ని కాపాడదాం అనుకున్నాను. రెండోదంటే నా క్లాన్‌ని కాపాడుకుందాం అనుకున్నాను. అంటే 2 ఆలోచనల వల్ల నేను తీసుకున్న నిర్ణయం సార్ అని చెప్తాడు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపాలని స్ట్రాంగ్‌గా అంటే ఇక్కడ ఆయన ఏమంటారంటే, సరే అయితే నువ్వు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపాలనుకుంటున్నావు కదా, ఆపాలనుకున్నప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉండాలి కదా, మరి అలాంటిదప్పుడు నబీల్‌ని ఎందుకు తీసేసావు అని అడుగుతారనమాట. నిఖిల్ సార్ డిసడ్వాంటేజెస్ ఏమి ఉండవు సార్. అంటే ఏముంటాయి అంటే డిసడ్వాంటేజెస్ ఏముంటాయో తెలీదు సార్. గెలిచిన క్లాన్‌కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటదని నేను అనుకున్నాను సార్ అంటారు. అంటే అడ్వాంటేజ్ ఏదో డిసడ్వాంటేజో నాకు తెలీదు, కానీ గెలిచిన క్లాన్‌కి కొంచెం అడ్వాంటేజ్ ఏమన్నా ఉంటదేమో అనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను సార్ అని చెప్తాడనమాట. ఫస్ట్ గేమ్‌లో అందరూ సపోర్ట్ చేసుకున్నప్పుడు ఓడిపోయిన టీం నుంచి ఒకరు బయటికి వెళ్ళాల్సిందన్నది అదేలే. ఫస్ట్ గేమ్‌లో అందరూ సపోర్ట్ చేసుకున్నాం, కానీ అప్పుడు ఓడిపోయినోళ్ళు ఒకళ్ళు బయటికి వెళ్ళాలని అప్పుడే అనౌన్స్ చేశారు సార్. అప్పుడే నేను అనుకున్నాను, ఇలాంటివి ఏమన్నా జరిగితే క్లాన్ మొత్తం బయటికెళ్ళిపోతది ఉద్దేశంతో నేను తీసుకున్న నిర్ణయం అని చెప్పారు నాగార్జున గారు. ఆడుతున్న టాస్క్ ఏంటి? సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ కదా. మరి బిగ్ బాస్ చెప్పిందేంటి? అన్‌ఫిట్ వాళ్ళని తీయమన్నాడా? అదే కదా చెప్పాడు. అంటే గేమ్ ఎవరు సరిగ్గా ఆడట్లేదో వాళ్ళని తీయమని చెప్పాడు. నిఖిల్ నేనెక్కడో మిస్‌బ్యాలెన్స్ అయ్యాను సార్. అంటే బ్యాలెన్స్‌డ్‌గా ఎక్కడో మిస్ అయ్యాను సార్ అన్నట్టు చెప్తే, మిస్ బ్యాలెన్స్ అయ్యావా? లేదంటే ఏ మిస్ అన్న కారణమా అని చెప్పి అడుగుతారనమాట. మిస్ బ్యాలెన్స్ అయ్యావా? లేదా ఏ మిస్ అన్న కారణం అంటే, అదే మన సోనియా గారు ఉన్నారు కదా, ఆవిడని యాడ్ చేశారు. ఇక్కడ ఓ పక్క నుంచి ప్రేరణ, సీత నవ్వులనమాట.
ముసిముసి నవ్వులు నవ్వుతుంటే బ్రహ్మానందం గారు అంటే ఏర్రా నవ్వులు ఆపుకుంటున్నారా మీరు అని ఓ డైలాగ్ ఉంటుంది కదా, అలా నవ్వుతూ ఉంటారు, ఇలా ఆపుకుంటూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, ఆపుకుంటూ ఉంటారు అనమాట. అంటే కౌంటర్ సోనియాకి పడింది కదా, నీకు ఏ మిస్ సలహాలు ఇస్తుంది అన్నట్టుగా అడిగాడు ఆయన. వీళ్ళకి ఆ మిస్ ఈవిడ అన్నట్టుగా ముసిముసి నవ్వేస్తూ ఉంటారు పక్క నుంచి. తర్వాత నిఖిల్, సార్ ఎవరో లేరు సార్, అన్నీ నా సొంత ఆలోచనలు నా సొంత నిర్ణయాలు సార్ అని చెప్తుంటే నాగార్జున గారు కూడా అటు తిరిగి ఇటు తిరిగి ఆయన నవ్వుతూ ఉంటాడు. మనవాడికి ఆల్రెడీ నాన్నకి కళ్ళంతా ఇదైపోతూ ఉంటాయి. నెక్స్ట్ నిఖిల్, ఐఎమ్ షూర్ అంటాడనమాట. మై ఫ్రెండ్ నిఖిల్ చెప్పు, కరెక్టేనా నువ్వు చెప్పింది. ఆవిడ ఏమంటాడంటే, సార్ నిఖిల్ సార్ నేను రెండూ చూశాను సార్, వైల్డ్ కార్డ్ ఆపాలా నా క్లాన్ని ఆపాలా అన్న కన్ఫ్యూజ్ ఉంది సార్. అంటే ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపాలా లేకపోతే నా క్లాన్ సభ్యులు ఓడిపోయి బయటకు వెళ్ళే వాళ్ళని వీళ్ళని ఆపాలన్న కన్ఫ్యూజన్ ఉంది సార్ అని చెప్పి చెప్తారనమాట నిఖిల్. చెప్తే నాగార్జున గారు, సీత నీకు అలా అనిపించిందా అంటే, నిఖిల్ అలా అనుకున్నాడని చెప్పేసి నీకు అనిపించిందని చెప్పేసి సీతని అడుగుతారనమాట. అడిగితే సీత అంటది, లేదు సార్ అలా నాకు అనిపించలేదు సార్, తనైతే క్లాన్ కోసం ఆడాడు కానీ హౌస్ కోసం కాదు సార్ అన్నట్టుగా చెప్తుంది. తర్వాత లేదా నీకు అనిపించలేదా సీత అలాగా, లేదు సార్ నాకు అనిపించలేదు సార్. సరే మరి ఏమనిపించిందమ్మా నీకు అంటే సీత చెప్తుంది, సార్ నిఖిల్ ఒకటి మాట్లాడతాడు సార్, ఇప్పుడు ఒకటి చెప్తాడు, తర్వాత మరొకటి చెప్తాడు సార్, ఇప్పుడు ఒకటి చెప్పేస్తాడు మళ్ళీ ఇంకోటి మరొకటి చెప్తాడు. తర్వాత ఫస్ట్ 2 డేస్తో నిఖిల్ నాకు చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ సార్. వచ్చిన 2 డేస్లో మాత్రం నిఖిల్ని చూస్తే చాలా కాంపిటేటర్గా అనిపించాడు. తర్వాత ఇంట్లో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు సార్. ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్ సోనియా కానీ పేరు చెప్పరు కదా, ఇంట్లో ఎవరికో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు సార్. తర్వాత ఇప్పుడు ఒక మాట చెప్తాడు సార్, ఇప్పుడు ఒక మాట చెప్పేస్తాడు, తర్వాత ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఇంకో మాట చెప్తాడు సార్. అంటే అక్కడికి వెళ్ళి ఏదో సలహా తీసుకుని బయటకు వచ్చి మారుస్తున్నాడని చెప్పి ఇదే నాకు నచ్చలేదు సార్. పూటకో మాట అంటే చూడండి, మనకంటారు పూటకో మాట మాట్లాడుతున్నాడు అంటే ఇవాళ ఒక మాట రేపు ఒక మాట, కానీ ఇక్కడ ఎలా కూడా కాదు, అప్పుడు ఒక మాట మళ్ళీ నెక్స్ట్ సీన్లో ఇంకొక మాట అని చెప్తుంది. తర్వాత అప్పుడు ఆవిడ చెప్తుంది ఏమంటే, ఐ థింక్ జీరో దిస్ హౌస్ సార్ అంటది. అంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే నా ఆలోచన ప్రకారం ఈ హౌస్లో మనోడు జీరో అని నేను అనుకుంటున్నాను సార్. నిఖిల్ కన్నా ముందు అంటే నాగార్జున గారే ముసిముసి నవ్వులు నవ్వేస్తూ ఉంటారు, అటు తిరుగుతా ఇటు తిరుగుతా నవ్వు నవ్వుతూ ఉంటా అలా ఎలా తిరిగేస్తూ ఉంటాడు ఆయన. తర్వాత సోనియా అక్కడ ఆవిడ చెప్తుంది అనమాట, ఏమనంటే సోనియా నామినేషన్ అయితే మధ్యలోకి వీళ్ళిద్దరు వచ్చేస్తారు సార్, ఎవరు మన పృథ్వీ అండ్ నిఖిల్ని వాళ్ళు వచ్చేస్తారు సార్. వీళ్ళ నామినేషన్ అయితే సోనియా వచ్చేస్తారు సార్. వీళ్ళకి ఏమన్నా అయిందనుకో వాళ్ళిద్దరు వచ్చేస్తారు, ఆవిడకి ఏమన్నా అయితే వీళ్ళిద్దరు వచ్చేస్తారని చెప్తుంది అనమాట నామినేషన్లో. అసలు వీళ్ళు ఇండివిజువల్గా నాకు అనిపించదు సార్, వీళ్ళు ఇండివిజువల్ గేమ్ ఎక్కడ ఆడుతున్నారు సార్ వీళ్ళు. తన నామినేషన్ అయితే వీళ్ళిద్దరు వచ్చి మాట్లాడేస్తున్నారు, ఈవిడ నామినేషన్లో అంతే, కానీ ఎవరి గేమ్ వాళ్ళు ఆడట్లేదు. ఇక్కడ ఇండివిజువల్ గేమ్ ఎక్కడ ఆడుతున్నారు సార్. డెసిషన్ ఏమో ఆ డెసిషన్లో అంటే ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునేలా ఉంటే అందులో సోనియా ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో, ఆ డెసిషన్లో నేను లేను. అంటే ఇక్కడ ఏ డెసిషన్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ సోనియా ఉన్నది అన్నట్టుగానే మాట్లాడుతుంది. నేను నిఖిల్తో అన్నాను సార్ నువ్వే ఫ్లిప్ అవుతున్నావు అని, అంటే మాట అస్తమానం మారుస్తున్నాడు అని చెప్పేసి తనే అన్నదట, సీత గారే నిఖిల్తో చెప్పారట. నెక్స్ట్ నాగార్జున గారు అడుగుతారు, నిఖిల్ నీకు ఎవరు ఎదురు పెడితే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ ఆన్సర్ ఇస్తావట కదా, అలాగే ఇంతకు ముందు ఉన్న ఆన్సర్ మార్చేస్తావట కదా. అంటే ఎవరైనా ఎదురు పడ్డారనుకో వాళ్ళు ఏదంటే దానికి సరే అంటే వాళ్ళకి తగ్గ ఆన్సర్ ఇస్తారనమాట. అలాగే మళ్ళీ ఆ ఆన్సర్ వెంటనే మార్చేస్తావట కదా నువ్వు అని చెప్తారనమాట. తర్వాత 1 పర్సన్కి ఒక ఆన్సర్, వేరే పర్సన్కి వేరే ఆన్సర్, అలా కంటిన్యూషన్ నువ్వు అలాగా అదే అక్కడ ఆన్సర్లు మార్చుకుంటే అంటే ఇప్పుడు అన్న మాట తర్వాత మార్చేస్తూ ఉంటున్నావు కదా అని చెప్పేసి చెప్తారు. చెప్పి ఏం చెప్తారంటే, లీడర్గా నీ థింకింగ్ మేనేజ్ చేస్తున్నావు బాగానే ఉంది, కానీ అది నువ్వు అనుకున్నట్టున్నావు కదా, నువ్వు లీడర్గా ఈ థింకింగ్ అయితే ఓకే, నువ్వు లీడర్గా ఇప్పుడు ఒక మాట చెప్తున్నావు తర్వాత ఇంకో మాట చెప్తున్నావు, ఇది ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ లాంగ్గా వెళ్ళినప్పుడు ఇది టెంపరీగా పనిచేస్తుంది కానీ లాంగ్ రన్లో పనిచేయదన్నా నిఖిల్, ఇది మార్చుకోవాలి నువ్వు. టెంపరీ అంటావా పర్వాలేదు, అదే లాంగ్ టర్మ్కి వస్తువులోకి ఇది నువ్వు మాటల వల్ల ఎక్కడో మాట మాట్లాడుతున్నా అందరికీ తెలిసిపోతుంది, ఇక్కడ అందరికీ అర్థమైపోతుంది, అప్పుడు నీకు ఒక పేరు పెడతారు అని చెప్పేసి ఆల్రెడీ పృథ్వీ పెడతారు కదా నారద,
అలా నారద టైప్ అని చెప్పేసి నేను నారద అంటారు. అంటే ఇక్కడో మాట అక్కడో మాట అక్కడో మాట మాట్లాడితే నేను నారద అంటారు. డెసిషన్ మార్చేయడం, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట వేరే దగ్గర ఒక మాట, అంటే డెసిషన్ మార్చేస్తాం వెంటనే, ఇక్కడో మాట మాట్లాడుతాం అక్కడో మాట మాట్లాడుతాం. కాబట్టి పూటకో మాట మాట్లాడినట్టు ఉన్నానంటే ప్లేట్ మారిపోద్ది నాన్న నీకు అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఆయనకు ఒక సలహా ఇస్తాడనమాట. తర్వాత అందరిని నేను నాన్న అని పిలుస్తారు కదా నాన్న అని అనేసి ఫైనల్గా నిన్ను నారద అంటున్నారు నాన్న అని చెప్తారు నాగార్జున గారు. నిఖిల్ సార్ చెక్ చేసుకుంటాను సార్ అంటాడు. నాగార్జున గారు ఇంకో విషయం ఆలోచించుకోవాలి, క్లాన్ చీఫ్గా ఉన్నప్పుడు నాగార్జున గారు అంటారనమాట, ఇంకో విషయం ఆలోచించుకో నాన్న, క్లాన్ చీఫ్గా ఉన్నప్పుడు నీ క్లాన్కి రావడానికి ఎవ్వరు ఇష్టపడలేదు, అది ఎందుకు నాన్న అని చెప్పేసి నువ్వు ఆలోచించావా నాన్న అని అడుగుతారనమాట. అంటే నిఖిల్ క్లాన్ చీఫ్గా ఉన్నప్పుడు ఒక్కరు కూడా రారు కదా ఏ టీం నుంచి కూడా, వీళ్ళు ముగ్గురే ఉంటారు. తర్వాత రానన్న వాళ్ళు తప్పని పరిస్థితులు బిగ్ బాస్ ఎలమంటే వస్తారు, మనకంట కానీ యష్మి కానీ. అలా ఎందుకు నువ్వేమన్నా ఆలోచించావా నాన్న అని అడిగితే నిఖిల్ సార్ ఏం చేసినా మేము ముగ్గురం చేసుకుంటున్నాను వాళ్ళు అనుకుంటున్నారు సార్, ముగ్గురు త్రయం ఉంది కదా త్రయం బ్యాచ్, వాళ్ళు ఫీల్ అవుతున్నారు సార్ మా ముగ్గురం ఏదన్నా చేసుకుంటా ఉన్నట్టుగానే. సో నాగార్జున గారు లేదు, నువ్వు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు అని వాళ్ళు అనుకుంటున్నారు, నువ్వు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళు అనుకుంటున్నారు, నువ్వు నీ ఆట ఆడట్లేదు ఎవరి కోసమో ఆడుతున్నావు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు మిగతా హౌస్ మేట్స్ అనమాట, ముగ్గురిని తప్పించేస్తే. అది రీజన్, నీకు అర్థమైందా? నువ్వు నీ ఆట ఆడట్లేదు ఎవరికో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అని చెప్పేసి నీ దగ్గర రావట్లేదు, నీ క్లాన్లోకి రావడానికి ఎవరు ఇష్టపడట్లేదు అందుకని చెప్పేసి చెప్తారనమాట. అంటే హౌస్ మేట్స్ అందరూ అదే మాట చెప్తారంటే ఇక్కడ హౌస్ మేట్స్ని అడుగుతారు, మీరు ఏమంటారు హౌస్ మేట్స్ అంటే ఎస్ సార్ అంటారు. అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు తన ఆట ఆడట్లేదు అన్నదానికి మీరు ఓకే అంటారంటే ఎస్ సార్ అంటారు అనమాట, ఒకటే మాట. అప్పుడు ఏమంటారంటే యునామినస్గా చెప్తున్నారయ్యా నిఖిల్, నీ ఆట నువ్వు ఆడట్లేదు ఆడుకో అని చెప్పేసి, ఇంకెంతకు మించి ఎవరో చెప్పరండి. తన గేమ్ మార్చుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటే మనోడు మార్చుకోవాలి. సరే నిఖిల్ కూర్చో అని చెప్పి చెప్తారు. తర్వాత అసలు అనమాట, అసలు దగ్గర నుంచి స్టార్ట్. మరి లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో, ఆ లెంత్ ఎక్కువ అవడానికి కారణం కూడా సోనియా గారి వీడియో అన్నమాట. కుదిరితే ఇదే వీడియోలో కంటిన్యూషన్ చేసేస్తాను, లేదంటే దీన్నే 2 పార్ట్ల కింద ఇస్తానండి. నెక్స్ట్ నాగార్జున గారు అమ్మ సోనియా రామ్మ వస్తుంది అనమాట. హీరో ఎవరో చెప్పమ్మా సోనియా అంటే, సార్ లాస్ట్ వీక్ వరకు చిల్ ఉంటాడు సార్, మన పృథ్వీ చాలా చిల్లుగా ఉండేవాడు, చాలా అగ్రెసివ్గా ఉండేవాడు, చాలా ఇదిగా ఉండేవాడు, ఎఫ్వర్లు వాడేవాడు, అన్నీ చేసేవాడు సార్. కానీ ఇప్పుడు అలాంటి పృథ్వీ ఇప్పుడు చాలా గేమ్లో చాలా ఫోకస్డ్గా ఉంటున్నాడు, తర్వాత చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు, చాలా ఇంప్రూవ్ అయ్యాడు సార్ అని చెప్తే నాగార్జున గారు చప్పట్లు కొట్టండి అయ్యా చాలా బాగా చెప్పింది. నెక్స్ట్ మనోడు ఆడాడు, అంటే బెలూన్ టాస్క్ ఉంది కదా 3 hours, అది హ్యాండ్ కిందకి లాగి పట్టుకోవడం అంటే అంత ఆషామాషి విషయం అయితే కాదు, మహా అయితే ఒక పావు గంట 20 నిమిషాలుగా చేతులు లాగేస్తాయి. అటువంటిది అంతసేపు పట్టుకోవడం చాలా గ్రేట్ కాబట్టి అప్రిషియేట్ చేయండి, నాకు కూడా అది అనిపించింది అని చెప్పేసి నాగార్జున గారు చెప్తారు, చప్పట్లు కొడతారనమాట. అంటే ఇక్కడ దేనికంటే ఇవన్నీ అగ్రెసివ్ నుంచి ఎఫెక్ట్స్లోకి వచ్చో, అగ్రెసివ్ తగ్గించుకున్నావు, ఎఫెక్ట్స్ పెట్టావు, చివరికి హీరో దాకా వెళ్ళావు అని చెప్పేసి నాగార్జున గారు అప్రిషియేట్ చేసి చప్పట్లు కొడతారనమాట.